ఎస్. జై వాసవి. సో, మన ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవుట్‌పుట్ సెషన్‌లో డైలాగ్ కొట్టు గురులో మొట్టమొదటిగా ఎవరు తీసుకుంటున్నారు ఛాన్స్? సో, డైలాగ్ కొట్టు గురు అంటే ఓకే. ఇది చాలా చిన్న అండ్ సింపుల్ కాన్సెప్ట్. వావ్! ఫస్ట్ భరత్ గారు అండ్ మానస గారు హ్యాండిల్ చేశారు. ఓకే. ఐ విల్ స్పాట్‌లైట్. రైట్ అండి. సో, హ్యాపీగా మీరు ఫ్రీగా మీరు నేర్చుకున్నది మీ యొక్క అవుట్‌పుట్‌లో చూపిచ్చేసేయండి. మీ నుంచి అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయాలి. అందరూ కూడా అవుట్‌పుట్ ఇచ్చేయాలి. రైట్. ఆల్ ద బెస్ట్. ఓకే. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం ఒకటే. దానికి గడ్డం నాకు గడ్డం ఉంటది. దానికి ఉండదు. అంతే తేడా. ఓకే. మిగతాదంతా సేమ్ టు సేమ్. వాహ్! సూపర్. మానస గారు. ఇక్కడ ఇదంతా ఒక ఫ్యామిలీ. ఇక్కడ వేరే కొత్త వాళ్ళు ఎవ్వరూ లేరు. సో, మీరు తీసుకోండి. లేదంటే ఇంకో ఛాన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది. చెప్పేస్తాలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ తగ్గేదే లేదు. మళ్ళొక్కసారి. ఆ యాక్షన్ అలా ఉండదు. అల్లు అర్జున్ ఎలా చెప్తారు? అల్లు అర్జున్ గారు ఎలా చేసి చూపిస్తారు? అల్లు అర్జున్ గారు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ తగ్గేదే లేదు. తను నవ్వుతాడా అప్పుడు? నవ్వుతాడా? పుష్ప అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ తగ్గేదేలా. వెరీ గుడ్. వెరీ గుడ్. కమాన్ క్లాప్స్. యెస్. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. యాహ్! సాయి కృష్ణ గారు. కొంచెం డైలాగ్ లెంతీగా ఉండేలా చూడండి సాయి కృష్ణ గారు. యాహ్! ఇంకా అన్మ్యూట్ చేసుకోండి. యా డైలాగ్ లెంది అంటే ఇంకా మన ఓన్ డైలాగ్ చెప్పుకోవాలండి. చెప్పండి. మీకు తిరిగే ఉంది. ఆల్రెడీ ఒక వీడియో చూపిచ్చారు కదా మీరు. యా మామూలుగా అయితే నేనైతే హాయ్ నేను మీ వాసవి అని సాయి కృష్ణ నిమ్మగడ్డ. చెప్పండి. మీ స్టైల్‌లో మీరు చెప్పేసేయండి. యా మన ఓన్ డైలాగ్లే చెప్పుకుందాం అని విజయవాడ రండి కలుద్దాం అందరం తిరుగుదాం. అబుదాబి వస్తారా ఇంటికి రండి బిఏపిఎస్ మందిర్ దగ్గరే ఉన్నాం కలిసి కూర్చుందాం భోజనం చేద్దాం ఆడుకుందాం. యా అండి. కొంచెం మరొక్క మోడ్యులేషన్‌లో. అదే దాన్ని వేరే మోడ్యులేషన్‌లో రండి, దుబాయ్ రండి, అబు దుబాయ్ రండి. ఈ స్టైల్‌లో చెప్పండి. మన వైశ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఎక్కడైనా సరే ఆంధ్ర అయినా మహారాష్ట్ర అయినా కర్ణాటక అయినా సరే వారి కోసం నేను మరాఠీ మాట్లాడతాను కన్నడ మాట్లాడతాను. సో అందరూ కదిలి రండి దుబాయ్కి రండి అబుదాబికి రండి మన బిఏపిఎస్ స్వామినారాయణ మందిర్ దగ్గర తీసుకువెళ్ళి మీకు దర్శనం ఇప్పించి మా ఇంటికి కూడా తీసుకెళ్తాను నేను. రండి కలుద్దాం. యాహ్! సూపర్ అండి. సూపర్ అండి. వెల్ ట్రై. చూడండి ఇప్పుడు అనూష గారు రెడీగా ఉన్నారు. అనూష గారు ఎలా చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ. రైట్. ఓవర్ టు అనూష గారు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. మరొక్కసారి. ఎందుకంటే మహేష్ బాబు నవ్వుతున్నాడు. కమాన్ కొంచెం పౌరుషంగా. ఎందుకంటే విలన్స్ ముందర మీరు ఆ డైలాగ్ చెప్తున్నారు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే వాడే పండుగాడు. యాహ్! సూపర్. సూపర్ ఇంకొంచెం అండి. వెల్ ట్రై. ఇంకొంచెం ఇంకొంచెం హ్యాండ్స్ ఇంకొక ఇంకా హ్యాండ్స్ మూమెంట్ కొంచెం రావాలి. ఇప్పుడు కొట్టేటప్పుడు ఏం చేస్తారండి? కొట్టేటప్పుడు మనం హ్యాండ్ రైజ్ చేస్తాం కదా! యెస్. హ్యాండ్ రైజ్ చేసి చూపిస్తూ మీరు విలన్‌కు చూపిస్తున్నారు మీ పవరు. ఓకే. ఇంకొంచెం బ్యాకెళ్ళండి. కొంచెం బ్యాకెళ్ళండి. కొంచెం బ్యాక్. రైట్. హ్మ్. చెప్పండి ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఎవ్వడు కొడితే మైండ్ తిరిగి బ్లాక్ కూల్. ఒక్క కూల్. నిమిషం. కూల్. కూల్. రైట్. స్టార్ట్. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. గుడ్ అండి. వెల్ ట్రై. యాహ్! థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనోహర్ గారు రెడీగా ఉన్నారు. యెస్. ఓవర్ టు మనోహర్ గారు. జై వాసవి.
యా జై వాసవి. అందంగా ఉండడం అంటే మనకు నచ్చినట్టు ఉండడం, కానీ ఎదుటి వారికి నచ్చినట్టు ఉండడం కాదు. సూపర్. అందరూ మంచి మంచి డైలాగ్ చెప్తున్నారు. ఇంకో డైలాగ్ చెప్పండి, ఇంకో డైలాగ్ చెప్పండి. చాలా కూల్ గా చెప్తున్నారు. ఇంకొక డైలాగ్ చెప్పండి. కానీ ఓకే, ఇదే డైలాగే మన బ్రహ్మానందం గారు చెప్తే ఎలా చెప్తారో చెప్పండి. ఆ, ఓకే. అందంగా ఉండడం అంటే మనకు నచ్చినట్టు ఉండడం, ఆ, కానీ ఎదుటి వారికి నచ్చినలా ఉండడం కాదు. సూపర్ అండి. I వెల్ know, ట్రై, వెల్ I know ట్రై. this much. ఎస్, లక్ష్మీనారాయణ గారు రెడీగా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు ఒక మంచి కామెడీ చెప్పండి, ఒక మంచి కామెడీ చెప్పండి, అందరు నవ్వాలి. కామెడీగా నేను రొమాంటిక్ చెప్దాం అనుకున్నా. యా సూపర్. ఓకే. రుస్తా, నువ్వు నవ్విన ప్రతిసారి నా హృదయం కొంచెం కొంచెం నీ వైపే వస్తూ ఉంటుంది. ఇది రొమాంటిక్ అండి. ఒక యాంగర్ వచ్చేసి, నేను తిరగబడ్డానంటే నన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. సూపర్. మళ్ళీ ఒక్కసారి చెప్పండి, అదే డైలాగ్ మనకి కూర్చొని చెప్పండి. నేను తిరగబడ్డానంటే నన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల కాదు. సూపర్. యా, ఇప్పుడు విజయ్ గారు ఇంకా పవర్ఫుల్ డైలాగ్ తో రెడీగా ఉన్నారు. అగో అగో అట్లా అరుస్తే యా విజయ్ గారు రెడీ. చూడు, ఒకవైపే చూడు, ఆ, రెండో వైపు చూడాలనుకుంటే మాడిపోతావు. సూపర్ అండి. సో ఇదే డైలాగు కామెడీగా చెప్పండి, ఇదే డైలాగ్ కామెడీగా. సో మన ఈ డైలాగ్ ని బ్రహ్మానందం గారు చెప్తే ఎలా చెప్తారు? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకుంటే మాడిపోతావు. సూపర్ అండి. వెల్ 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 ట్రై అండి, వెల్ ట్రై. సో ఇంకో డైలాగ్ చెప్తారా? ఇంకో డైలాగ్ చెప్పండి. ఒక మంచి పాట పాడండి, ఒక మంచి పాట పాడండి. రాదా? ఇట్లా పాటలు రావు, పాటలు రావా? పాటలు రావా అంటే ఎవరు నమ్ముతారండి? కాదండి. 46 పార్టిసిపెంట్స్ ఉన్నారు, 4 పార్టిసిపెంట్స్ అవుతారు మంది. రైట్. ఓకే, వెల్ ట్రై అండి, వెల్ ట్రై అండి. ఇప్పుడు చూడండి, మా సుజాత గారు వస్తున్నారు. సుజాత గారు go ahead. జయవాసి సార్, దేవాసవి అందరికి హ్యాపీ ఈవినింగ్. స్టార్ట్. కన్న తల్లి చేస్తుంది మమకారం, ఈ వాసవీయులు చేస్తారు అందరికీ సహకారం, ఈ కొల్లా సుజాత చేస్తుంది మీ అందరికీ నమస్కారం. ఈ రోజు నవరసాలు చెప్పమన్నారు కదా, ఒక డైలాగ్ చెప్తున్నాను. అరుంధతి సినిమా చూస్తుంటారు కదా అందరూ, దాంట్లో ఒక డైలాగ్ చెప్తాను. సోను సూద్ అరుంధతితో వచ్చే డైవర్షన్ గురించి. అమ్మ బొమ్మలే, పండు పిందయిందే అంటాడు, నన్నేం చేయలేవురా అంట. సార్ మీరు కొన్ని నాకు చెప్తుండండి, నేను అలా ఫీల్ చేస్తూ చెప్తాను. కానీ మీరు నమ్మకండి, ఎందుకంటే సీరియస్ డైలాగ్ అప్పుడు సీరియస్ చెప్పండి. ఓకే ఆ, సార్, కోపమని అలా చెప్తే నేను అలానే ఫీల్ అవుతూ చెప్తాను ఇంకా రెండు మీరే, రెండు మీరే. సోను సూద్ మీరే, అనుష్క మీరే. సో తప్పకుండా సీరియస్ చెప్పండి, రెండు మీరే. ఓకే అయితే ఫస్ట్ కోపం చెప్తున్నాను. అమ్మ బొమ్మలే, అండు పిందయిందే అంటే నన్నేం చేయలేవురా. హాస్యంగా, అమ్మ బొమ్మలే, పండు పిందయిందే, నన్నేం చేయలేవురా నువ్వు. భయానికంగా చెప్తున్నాను. అమ్మ బొమ్మలే, పండు పిందయిందే అంటే నన్నేం చేయలేవురా అంటుంది. దానికి రౌద్రం. నాకు చెప్పండి సార్, అవి నేను చెప్తాను. రౌద్రం, రౌద్రం. రౌద్రం. ఓకే. అమ్మ బొమ్మలే, పండు పిందయిందే అంటే నన్నేం బీభత్సం, చేయలేవురా అంటుంది. బీభత్సం. బీభత్సం. అమ్మ బొమ్మలే, పండు పిందయిందే నన్నేం చేయలేవురా అంటుంది. ఇంకా నెక్స్ట్
శాంతం చెప్తాను సార్. అమ్మ బొమ్మాలే పండు పిందెయ్యింది అంటే నన్నేం చేయలేవురా. సూపర్ అండి, సూపర్ 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 సూపర్. వావ్. అందరికీ ధన్యవాదాలు సార్. రుచిత గారు చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు వారి డైలాగ్ మనం విందాం. రైట్. యా రుచిత గారు, అందరికీ go ahead. నమస్కారం. అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని పంపించు. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. అరవకు, అమ్మ తోడు, అడ్డంగా నరికేస్తా. ఇంకొకటి బాగా చెప్తున్నారు. వీలైతే ప్రేమిద్దాం చూడు, పోయేదేముంది, మా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఇదే డైలాగ్ బాలకృష్ణ గారు చెప్తే ఎలా ఉంటది? మన మిర్చి సినిమాలో ప్రభాస్ గారి డైలాగ్ బాలకృష్ణ గారు చెప్తే ఎలా చెప్తారు? వీలైతే ప్రేమిద్దాం క్యూట్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి, వెల్ ట్రై. సూపర్ అండి. యా మనోహర్ గారు మళ్ళీ వచ్చారు. మర్చిపోయారండి మనోహర్ గారు ఏమన్నా? అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సారీ సారీ. నరేంద్ర సార్, ఎవరైతే చెప్పేశారో వాళ్ళ హ్యాండ్ డౌన్ చేయమని చెప్పండి. యా ఓకే ఓకే, కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. మనోహర్ గారు ఏదైనా చెప్తున్నారా? అందరూ ఒక రౌండ్ అయిపోయినాక రెండోసారి మళ్ళీ ట్రై చేద్దాం. రైట్ సార్, రైట్ సార్. లేదండి, బై మిస్టేక్ అది అలాగే ఉండిపోయింది. అదే నేను ఎల్బి శ్రీరామ్ డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను అండి, చూడాలంది మూవీలో. హలో, నా పేరు కృష్ణ చైతన్య అండి. ట్రై చేయండి మేడం, ట్రై చేయండి. హలో, ట్రై చేయండి మేడం. అండి, నా మాట వినిపిస్తుందండి? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు మాట్లాడుతున్నా హ్యాండ్ రైజ్ చేయండి. కృష్ణ చైతన్య అండి. కృష్ణ చైతన్య, మీరు వీడియో ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేస్తానండి, కనపడలేదా? కృష్ణ చైతన్య హ్యాండ్ రైజ్ చేయండి మేడం, మీరు హ్యాండ్ రైజ్ చేయండి మీరు. కృష్ణ చైతన్య. క్రిష్ ఐఫోన్ అని ఉందండి. యా రైట్. క్రిష్ ఐఫోన్ అండి. యాక్చువల్గా నేను రీలాగిన్ అయ్యాను. నేను ఎల్బి శ్రీరామ్ డైలాగ్ చెప్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. అది చూడాలంది మూవీలో అడ్రస్ అడుగుతారు కదా, ఎవరు ఆయన ఒక ఆయన అడ్రస్ అడిగితే ఆయన అడ్రస్ ఇదా నాకు తెలియదా అని చెప్పి మొదలెడతాడు. సో నేను అది వాయిస్ మాడ్యులేషన్ ఎల్బి శ్రీరామ్ చాలా బాగుంటుంది. సో కామెడీ డైలాగ్ తీసుకుని చెప్తున్నాను. అది చూడాలని చెప్పాలని ఉంది. చెప్పాలని ఉంది. యా. సో అందులో ఇలాగా, ఓ ఇదా ఈ అడ్రస్సా, నీవు ఫస్ట్ ఏం చేస్తావంటే ఆటో పట్టుకుని వెళ్ళిపో, స్టేషన్లో దిగాక అక్కడ ట్రైన్ ఎక్కవా, ట్రైన్ ఎక్కాక నిడదవోల్లో దిగు, నిడదవోలు నుంచి గుర్ర బండి పట్టుకున్నాక అక్కడి నుంచి కోరమామిడి వెళ్ళాక అక్కడ గొట్టమ్మట వెళ్ళిపోతే దుర్గమ్మ గుడి వస్తుంది. ఆ గుడి పక్క తిరుగు కుంటోడు ఉంటాడు, ఆడికి మరికి పడదు, ఎక్స్పార్టీ అక్కడే వెళ్ళిపో. జాగ్రత్త చూసుకో, అక్కడ కొన్ని నిప్పులు ఉంటాయి, నిప్పులు తొక్కకు. ఆ పక్క నుంచి ఎడం పక్కెళ్ళు బ్యాడ్ లేడీస్ ఉంటారు, మనకి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. అక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపోతే కరెంట్ స్తంభానికి ఉంటది. ఏంటది అంటాడు. ఆడే మన బొడ్డు భద్రం ఉంటది, ఆ బడ్డీ కొట్లో అడిగే, ఆడున్నా లేకపోయినా ఆడు కొడిగెట్టేస్తాడు నీ చేతిలో. ఏం పెడతాడు? ఎక్కాల బుక్, అందులోనే కదా ఈ అడ్రస్ ఉండేది. అంతే సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. వెంకటరమణ ఎక్కాల బుక్. ఎస్, యాక్చువల్ మీ చేతిలో చిన్న బాబు మీరు హ్యాండ్ మూవ్మెంట్ చేయలేకపోతున్నారు. ఓకే, సూపర్ అండి, చాలా మంచి డైలాగ్ తీసుకొచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అలాగే కోపంగా అయితే కొంచెం చెప్పాలంటే ఇంకో డైలాగ్ ఉంది, ఏంటంటే ఎవడికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వద్దో ఆడే పండుగాడు అంటే. సూపర్ అండి, సూపర్ అండి, సూపర్. యా లక్ష్మీప్రియ గారు.
క్వశ్చన్ వేస్తే వాళ్ళకి జవాబు చెప్తాను. యా వాట్సాప్ స్టేటస్ చూసేవాడు ఒక్కసారే చూస్తాడు, పెట్టినవాడు మాత్రం 10 సార్లు చూస్తాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఓకే అండి. అంతేనండి. ఇంకోటి చేయండి, ఇదే డైలాగ్ వేరే వాళ్ళతో చెప్పించండి. మంచి కోవై సర్లా గారు కానీ. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. సూపర్ అండి, సూపర్ అండి, సూపర్. సూపర్ అండి. యా గో హెడ్. నేనా? హలో హలో అవును మీరే 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 చెప్పండి. నా పేరు యశస్వి. ఎస్ఎస్వి గారా? చెప్పండి అదేదో డైలాగ్ చెప్పాలా? చెప్పండి. ఓకే, అది ఏ డైలాగ్ చెప్పను? నీ ఇష్టం, నీకు బాగా తెలిసింది. ఓకే. భీమ్, ఈ నక్కలో ఎంతసేపు కుంభస్థలి బద్దలు కొత్తాం పద. ఓకే, ఇదే డైలాగ్ మన ఎంఎస్ నారాయణ గారు చెప్తారు, ఎలా ఉంటది? తెలీదు సార్. మీరు ఎంఎస్ నారాయణ గారి వాయిస్ తెలుసా? తెలుసు. వారు ఎలా చెప్తారు ఇదే డైలాగ్ ని? అదే ఆ డైలాగ్ నాకు తెలీదు సార్. తెలీదా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. యా, అది RRR సినిమాలో డైలాగ్ సార్. తెలుసు అండి. అదే డైలాగ్ ను ఎంఎస్ నారాయణ గారు అయితే, ఈ తొక్కలో ఎందుకు కుంభస్థలాన్ని కొట్టేద్దాం పద, అలా కామెడీలో తీసుకెళ్తారు. ఇంకేనా డైలాగ్ చెప్పనా సార్? చెప్పండి. ఓకే. తొంగి నక్కి కాదే తోసుకుంటూ పోవాలి. సూపర్ అని. ఓకే, థ్యాంక్స్ సార్. రైట్, వెరీ గుడ్ అండి. పవన్ గారు, పవన్ గారు అండ్ స్వాతి గారు. హాయ్ అండి. నేను రావు రమేష్ డైలాగ్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. సూపర్ అండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, బట్ జస్ట్ కామెడీగా చెప్తాను. చిచి, శత్రువులు ఎక్కడో ఉండరురా, ఇంట్లో కూతుర్ల రూపంలో లేదా చెల్లెల రూపంలో, ఆఖరికి పెళ్ళాల రూపంలో మన చుట్టూ వైఫై తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. నా బతుకు రోడ్డు వైండింగ్లో కొట్టేసిన బిల్డింగ్ ఉంటుంది, పగలగొడడానికి పనికిరాదు, ఉండటానికి పనికిరాదు, ఎవరికి చెప్పుకోవాలి నేను? అంతే. సూపర్ అండి, బాగా కనెక్ట్ అయిందండి. స్వాతి గారు మీరు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి స్వాతి గారు, అన్మ్యూట్ చేసుకోండి. కట్టప్ప, వీళ్ళ తిరుగుబాటుతో మహిష్మతి మకిలి పట్టింది, రక్తంతో కడిగి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కాదు, అందుకనే పవన్ గారు ఎవరిని ఉద్దేశించి కాదు అని చెప్పి ఆ డైలాగ్ చెప్పారు ఫస్ట్. ఇప్పుడు నరికేస్తానన్నారని. ఓకే, లేదండి ఆ కట్టప్ప నా మీదే తిరగబడతాడు. అదే అట్లా. వెంకట సురేష్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఒక చిన్న కవిత శ్రీశ్రీ గారిది. చెప్పండి సార్. మహాప్రస్థానం. పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార, బ్రతుకు కాలి పనికి మాలి శనిదేవత రథచక్రపు టిరుసులోన పడి నలిగిన దీనులార హీనులార కూడు లేని గూడు లేని పక్షులార, ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు. సూపర్ అండి, సూపర్. ఇంకో డైలాగ్ చెప్పండి. ఇంకో డైలాగా, మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. చాలండి. ఇంకోటి సూపర్. చెప్పండి. ఇంకోటి చెప్పండి. దేవుణ్ణి కరుణించమని అడగాలి, కనిపించమని కాదు. సూపర్ అండి, సూపర్.
ఓకే అండి, మొత్తం థ్యాంక్ యూ. రైట్ అండి, సూపర్ అండి, సూపర్ అండి. యా రైట్. నెక్స్ట్ వెంకట కేదార్ గారు. నమస్తే అండి. నమస్తే, నమస్తే. చిన్న సినిమా డైలాగ్ చెప్తాను, చిన్నది, జస్ట్ షార్ట్ బిట్. ఎందుకండి పెద్ద చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని కోస్తే పీక కోస్తా. ఓ, సరిపోలేదండి, ఇంకొంచెం పవర్ఫుల్ వాడు. సరిపోలేదా? ఎందుకంటే అంత చిరంజీవి కళ్ళలో నుంచి పవర్ రావాలి ఇక్కడ. అది ఇక చిరంజీవి లేరు కదండి. మీరు చేతులు అలా వదిలేయండి, చేతులు అలా వదిలేయండి. మీరే చిరంజీవి. బ్యాక్ వెళ్ళిపోండి. చేతులతో Back వెళ్ళిపోమంటారా? రైట్. ఇప్పుడు ఎట్లా ఎందుకంటే కంఠం కోస్తాన్న పవర్ఫుల్ డైలాగు మీరు చేతులు అలా పెట్టుకొని కాదు. ఇప్పుడు చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని కోస్తే పీక కోస్తా. నమ్మకండి, మళ్ళీ చెప్పండి. ఫుల్ వార్నింగ్ ఇస్తున్నారు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని కోస్తే పీక కోస్తా. డైలాగ్ తప్పు చెప్పారు, మళ్ళీ ఒక్కసారి చెప్పండి. లాస్ట్ ఒకసారి బాగా ట్రై చేయండి. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఎప్పుడు చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని కోస్తే పీక కోస్తా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. ఆ పీక కోస్తా అనేది పీక దగ్గర చేయి పెట్టాలి. అంతే అంటారా? అంతే కదా. సో పీక వస్తాను, పీక దగ్గర చూపియండి. అదే బాడీ లాంగ్వేజ్. ఓకే ఓకే ఓకే. చేయండి, మరొకసారి చేయండి. కొంచెం వెనక్కి ముందు వీరశంకర్ రెడ్డిని పాయింట్ అవుట్ చేయండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని కోస్తే పీక కోస్తా. చూసారా? సూపర్ 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 చూసారు. సందీప్ గారు, సందీప్ గారు, గో హెడ్ సందీప్ గారు. అన్మ్యూట్ చేసుకోండి అయ్యా. జయవాసు అందరికి. ఒకటి చెప్తా గుర్తుంచుకో, మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోడు, చెడ్డవాడు మొదట సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు. సూపర్. ఇంకా కళ్ళు కొద్దిగా ఎక్స్ప్రెస్ బాగా పెట్టండి సార్ కళ్ళల్లో. రైట్, మళ్ళీ వెల్ ట్రై. వా, మీరు బాగా చేశారు. మీ కళ్ళల్లో ఇంకొద్దిగా ఎక్స్ప్రెషన్స్ వేర్ ఎక్స్పెక్టింగ్. ఎక్కడ పోయింది నా వీడియో? వస్తుందా? రావట్లేదు సార్. ఒక్క నిమిషం. అదే ఓకే, అది ఏదో ఒకటి చెప్తా గుర్తుంచుకో, మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఒక 1 సెకండ్. అరే ఒకటి చెప్తా గుర్తుంచుకో, మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోడు, అది చెడ్డవాడు మొదట సుఖపడతాడు కానీ ఓడిపోతాడు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సో రవిశంకర్ గారు రెడీగా ఉన్నారు, చూద్దాం. రవిశంకర్ గారు, గో హెడ్ రవిశంకర్ గారు. అన్మ్యూట్ చేసుకోండి. రైట్. జై వాసవి. ట్రై చేస్తాను. ఐఎమ్ నాట్ షూర్. దుమ్ము దులిపేస్తారు, ట్రై ఎందుకండి? నాకు కొంచెం తెక్క ఉంది, దానికో లెక్క ఉంది. అంతేనండి, మాకు సరిపోలేదండి. ఇంకో డైలాగ్ చెప్పండి. స్మాల్ డైలాగ్ అండి. సరే, వేరే వర్షన్ చెప్పండి. ఇదే డైలాగు వేరే మన కమెడియన్ చెప్తే ఎలా చెప్తారు? ఓకే, ట్రై చేస్తాను. నాకు కొంచెం తెక్క ఉంది, దానికో లెక్క ఉంది. సూపర్, బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చూడండి, లక్ష్మీనారాయణ గారు వచ్చారు, వారు ఎలా చెప్తారు చూద్దాం. మళ్ళీ ఒక డైలాగ్ చెప్పాలా? ఓకే, చెప్పండి. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్. సో మీరు ఫింగర్ చూపిస్తూ మళ్ళీ ఒకసారి చెప్పండి అదే డైలాగ్. సాయి కుమార్ గారు ఎంత పవర్ఫుల్ గా చెప్తుంటారు ఫింగర్ చూపించి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్. పోలీస్ పోలీస్ పోలీస్. సూపర్ అండి. కృష్ణ చైతన్య గారు, మీరు వీడియో ఆఫ్ చేశారు, అందుకే మీకు ఇవ్వట్లేదు. భరత్ గారికి ఇవ్వండి. భరత్ గారు, మానస గారు మళ్ళీ. ఎస్. అయ్యో, మంచి డైలాగ్ మిస్ అయిపోతున్నాం. మైక్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు.
పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. మంచి డైలాగ్ చెప్పారండి పుష్పలోది. యా మన వివేకానంద గారు చెప్తా అంటున్నారు. వివేకానంద గారు వైస్ గవర్నర్ గారు. అడ్మిట్ చేసుకోండి సార్, అడ్మిట్ చేసుకోండి. ఏమనుకోద్దండి, నేను ఒక డైలాగ్ కాదు, ఒక చిన్నగా ఉన్నప్పుడు ఒక కవిత రాశాను, అది గుర్తుకొచ్చింది, అది చెప్తానండి. ఇది ఓకే? అందరు బాగా అనుకుంటారు సార్, అందరు ఏడుస్తారు. నా మదిలో మెదిలింది ఒక రూపం, చిరకాలంలో శిల్పంగా నిలిచిందా రూపం. నా నా మదిలో మెదిలింది ఒక రూపం, చిరకాలంలో శిల్పంగా నిలిచిందా రూపం. నా ఓ మై గాడ్ ఫర్గాట్. నా మదిలో మెదిలింది ఒక రూపం, చిరకాలంలో శిల్పంగా నిలిచిందా రూపం. సారీ సారీ సారీ, జస్ట్ గివ్ సమ్ టైం. సారీ కాదు వివేకానంద గారు, ఆలకించండి. మీరు చెప్పిన డైలాగ్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మీరు వైఫ్ సైడ్ చూడండి, వచ్చేస్తుంది. కాదు ఒక్క వివేకానంద సార్ ఒక్కసారి మళ్ళీ మీరు చెప్పింది చెప్పండి. నా మదిలో మెదిలింది ఒక రూపం, చిరకాలంలో శిల్పంగా నిలిచిందా రూపం. అంతే. ఆ తర్వాత మీరు మర్చిపోయారు కదా. అప్పుడు మీరేమొచ్చి మా అందరికి సారీ చెప్తున్నారు. యాక్చువల్ గా ఆ తర్వాత ఏంటనేది మా ఎవరికి తెలియదు. సో హౌ ఇస్ మై డైలాగ్ అని చెప్పి మీరు అడగాలి. స్పీకర్ కావాల్సింది అది స్పాంటేనిటీ. యా స్టేజ్ ఫియర్ ఏదో వచ్చింది కదా, అదే దాంతో మర్చిపోయాను. మిగిలిన సంతోష్ గారు ఇవ్వండి. డైలాగ్ బాగుంది సార్, మీరు ప్రాక్టీస్ చేయండి సార్. సో అప్పటి వరకు సంతోష్ గారు రెడీగా ఉన్నారు. సంతోష్ గారు మేడం గారిని చూసి సిగ్గుపడుతున్నారు కదా మీరు. యా సంతోష్ గారు. ఎస్ వినిపిస్తుందా? యా వినిపిస్తుందండి. జై వాసవి మాత. జై వాసవి. ఎస్ చెప్పగలను. నువ్వంటే నాకు ఇష్టమని, నేనంటే నీకు ఇష్టమని నీకంటే గట్టిగా చెప్పగలను. అలా చెప్పి ఎవ్వరు కాదన్నా ఎవ్వరు వద్దన్నా ఈ క్షణం నేను ఇంటి గడప దాటి నేను నీతో పాటు బయటకు వచ్చేయగలను. కానీ వచ్చిన మరుక్షణం నువ్వు నన్ను పోషించగలవా? నువ్వు నాకు ఒక పూట తిండి పెట్టగలవా? అంటే ఏంటి యమునా, నేను నీకు ఒక పూట తిండి కూడా పెట్టలేనని నువ్వు నన్ను ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇండైరెక్ట్ గా కాదు విజయ్, డైరెక్ట్ గానే చెప్తున్నాను. నీకు నేను కావాలి, నాకు నువ్వు కావాలి, కానీ మన ఇద్దరికి ఇది కావాలే. అంటే ఎంత ట్రై చేసినా యమునా అస్సలు దొరకడం లేదు. ఎక్కడ వెళ్ళినా నో వేకెన్సీస్, ఎన్ని ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యాను, అట్లయినా నాకు ఒక్క జాబ్ కూడా రావట్లేదు. నాకు అసలు ఏ ఆశ కనిపించట్లేదు. అదంతలా జాబ్ అదంతలా అది రాదు విజయ్, మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎన్ని జాబులు లేకపోయినా, ఏమి సంపాదన లేకపోయినా, మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి మన కడుపులో టంగ్ మన ఒక గంట కొడుతుందే, దాని పేరే ఆకలి. దానికి నో వేకెన్సీ బోర్డ్స్ కనిపించవు, దానికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మనం తిరిగే మన యాతన కనిపించదు. కానీ టైంకి మన అవసరానికి మనకు బువ్వ కావాలి విజయ్. ప్రేమంటే మైళ్ళు మైళ్ళు సైకిల్ మీద వెళ్ళి మీరు నవలలు తీసుకురావడం కాదు, ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కాదు. ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్ముకొని వస్తే ఒక భరోసా అడుగుతుంది మిమ్మల్ని. అదే విజయ్ ప్రేమంటే. ఒక ముళ్ళ బాట ఉంటుంది, మనం ఒక చోటుకి వెళ్ళాలి, ఆ దారి మొత్తం ముళ్ళ బాట ఉంటుంది. అలాగని మన ప్రయాణం మానేస్తామా? లేదే. కాలు పెట్టే సందు ఉన్నా సరే అక్కడే కాలు మోపుతూ మన అంతిమ గమ్యానికి చేరుకుంటాం. అంతే. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఈ మూవీ ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ మూవీ డైలాగ్ వేసి వాళ్ళు కమాన్ జీవించారు మేడం. థ్యాంక్స్, థ్యాంక్ యూ అండి. 7/G కాదండి, చెప్పండి, ఏ మూవీ గెస్ట్ చేయండి. 7/G బృందావన్ కాలనీ కాదు. భలే దొంగల పలనాటి బ్రహ్మణుడు, పలనాటి బ్రహ్మనాయుడు. కాదు కాదు. రాసుకుంటున్నారు అందరూ. ఏదైనా సీరియల్ మేడం ఏమన్నా? కాదు కాదు. మనసిచ్చి చూడు మూవీ. మనసిచ్చి చూడు. వెరీ నైస్. వెరీ నవీన్ గారు అండ్ బడ్డే రాశి గారు. బడ్డే నవీన్ రాశి రాశి గారు. ఎస్ సూపర్ సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. యా నేను ఛత్రపతిలో డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను. ఛత్రపతి సినిమాలో వస్తుంది సార్, మీకు ఛాన్స్ వస్తుంది సార్. శివకుమార్ గారికి ఇవ్వండి. శివకుమార్ గారు. చైతన్య గారు మీరు వీడియో ఆన్ చేయండి, అప్పుడే మీకు అవకాశం వస్తుంది. వీడియో ఆన్ చేయండి.
యా శివకుమార్ గారు గోయిడ్. హ్యాపీ సార్ అందరికి. నేను మాట నుంచి ఒక డైలాగ్ విన్నాను. ఈ ప్రక్రియ చావు లేదు కదా, చావు లేదు. ఆ ప్రాణాలు వచ్చి టీవీ కదా. ఈ చావు లేదు సంగు. ఈ వయ్యారి నడుము యథ విధలతో మనసు కరిగిపోయేలా నాట్యం చేయి సంగు. ఇది మాల్ బకిరి డైలాగ్ సార్. ఇంకోటి పోకిరి మూవీ డైలాగ్. ఎప్పుడు వచ్చాము కదా, బుల్లెట్ దిగిందా లేదా. సూపర్ శివకుమార్ సార్. ఇప్పుడు మీ షాప్ కి ఏమైనా కస్టమర్స్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి మనం చూస్తే ఇప్పుడు ఈ టైంలో. అందుకోసం డేర్ చేశారు సార్ శివకుమార్ గారు. కొద్దిగా ధైర్యం తీసుకొని సెషన్ చేశారు. యా కృష్ణ చైతన్య గారు ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ సాంగ్ పాడతానండి. యా పాడండి. ఎవరు పాడలేదండి, మీరే పాడుతున్నారు. అందుకే పాడుతున్నా. పాడండి. పూలు తాగున్న కళ్ళెంతో అతిశయం, ఈ సీతాకోక చిలుక వల్లెంతో అతిశయం. సారీ అండి, నో సారీ. సమ్ టెన్షన్ తోటి అయిపోయింది. సో డైలాగ్ చెప్తున్నాను ఇప్పుడు. ఛత్రపతి డైలాగ్. ఆదిరులు ఏదరులు ఏదరులు జరిగినప్పుడు లిరిక్స్ మర్చిపోయానండి ఈ టెన్షన్ లో. సో ఐ వాంట్, నేను ఛత్రపతి సినిమాలో డైలాగ్ అయితే చెప్తాను, ఓకేనండి. ఒక్క అడుగు వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడమ్మ కూడా అంటూ అధికారం కోసం ఎగబడితే అప్పలాడు. దౌర్జంతో వచ్చిన, దాదాగిరితో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, తీరంలో పూటకొక శవం పూటకు ఎక్కుతుంది. తీరంలో కెరటాలు ఎరుపెక్కుతాయి. దట్స్ ఆల్ అండి. కొంచెం డైలాగ్ మిస్ చేశాను, క్షమించండి. సూపర్ అండి. ఎస్ వివేకానంద గారు. సార్ మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేస్తున్నాను. రైట్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. నా మదిలో మెదిలిందొక రూపం, చిరకాలంలో శిల్పంగా నిలిచిందా రూపం. నా వలపుల ఉలితో నా తలపును తెలిపాను, నా మధుర భావరమ్యతను రంగుల్లో దిద్దాను. నా ఉషాసుందరి రూపం అజంతా చిత్రసుందరి హొయలు కన్న మిన్నగా, ఎలోరా శిల్ప సుందరికి శిరోమణిగా నా హృదయ కల్పంపై నిలిపాను ఆ రూపం. ఇంతకు నేను ఏ చిత్రకారుణ్ణి కాదు, ఏ అమర శిల్పిని కాదు, ఈ లోకం కళ్ళు తెలియని కుళ్ళు లేని పవిత్ర ప్రేమకు ఒక ప్రతిరూపాన్ని. అంతే అండి. సార్ మీరే రాశారా సార్ ఇది? నేను చిన్న ఉన్నప్పుడు రాశానండి. కానీ సార్ చాలా బాగుంది. మీరు ఒక్కసారి ఎక్స్ప్రెషన్స్ అంటే హ్యాండ్ మూమెంట్స్ ఇస్తూ చెప్పండి సార్, చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి మీరు హ్యాండ్ మూమెంట్స్, ఎందుకంటే ఎదురుగా మీ ప్రేయసి గారు ఉన్నారు, మీ ప్రియురాలు గారు ఉన్నారు, మీ భార్య ఉన్నారు. ఆవిడ చూస్తూ చెప్పండి సార్, ఆవిడ చూస్తూ చెప్పండి సార్. మట్టిలో మెదిలిందొక రూపం, చిరకాలంలో శిల్పంగా నిలిచిందా రూపం. నా వలపుల ఉలితో నా తలపును తెలిపాను, నా మధుర భావరమ్యతను రంగుల్లో దిద్దాను. నా ఊహాసుందరి చిత్రం అజంతా శిల్ప సుందరికి శిరోమణిగా, ఎలోరా శిల్ప సుందరికి శిరోమణిగా నా హృదయ కల్పంపై నిలిపాను ఆ రూపం. ఇంతకు నేను ఏ అమర చిత్రకారుణ్ణి కాదు, ఏ అమర శిల్పిని కాదు, ఈ లోకం కుళ్ళు తెలియని కళ్ళు లేని పవిత్ర ప్రేమకు ఒక ప్రతిరూపాన్ని. సూపర్ సార్, సూపర్ సూపర్. రూపా గారు. అండి వినిపిస్తుందండి వాయిస్? వినిపిస్తుందండి, సూపర్ గా వినిపిస్తుందండి. తప్పు చేసావు దేవసేన, ఆడదాని మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేలు కాదు తల. సూపర్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. యుద్ధంలో 100 మందిని చంపితే వీరుడు అంటారు, అదే ఒక్కరిని కాపాడినా దేవుడు అంటారు. నా రాజ్యానికి నేను ప్రకటిస్తున్న రాజు. మళ్ళీ ఇంకొకసారి
అమరేంద్ర బాహుబలి కదా. యుద్ధంలో 100 మందిని చంపితే వీరుడు అంటారు, కానీ ఒక్కరిని కాపాడిన దేవుడు అంటారు. అందుకే నేను ప్రకటిస్తున్నా మహారాజు అమరేంద్ర బాహుబలి, ఇదే నా మాట, నా మాటే శాసనం. అప్పుడు ఎలా అంతేగా? చూపిస్తారు? అప్పుడు హ్యాండ్ ఎలా పెడతారండి? రమ్యకృష్ణ గారు హ్యాండ్ ఎలా పెడతారు? హ్యాండ్స్ మూమెంట్ చేయండి మేడం, బాగుంటది. కొంచెం బ్యాక్ వెళ్ళండి మేడం, కొంచెం బ్యాక్ వెళ్ళండి, హ్యాండ్ మూమెంట్ చెప్పండి మేడం. రమ్యకృష్ణ గారు ఎలా చెప్తారు వార్నింగ్ ఇదే ప్రజలకి? నా మాట, నా మాటే శాసనం. నెక్స్ట్ కట్టప్ప చెప్పండి. కట్టప్ప మోగించు. కట్టప్ప కట్టప్ప మోగించు, సమర శంఖం సిద్ధం సూపర్ చేయండి. సూపర్ అండి. వెల్ ట్రై అండి. థ్యాంక్ యూ. ఏదైనా పాట పాడతారండి? ఒక మంచి పాట పాడండి. మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూసింటారు, మంచి పాట పాడండి. ఒక 5 minutes అండి, ఏదైనా లిరిక్ గుర్తు చేసుకొని పాడతాను. ఓకే. సో ఇంకా అవకాశం ఉంది, చాలా మంది పార్టిసిపేట్ చేయడానికి. సందీప్ గారు. పృథ్వీరాజ్ గారు ఉన్నారు సార్. సార్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఉన్నారు చూసాను. సార్కి చెప్పమని మంచి చెప్తారు. ఏమండి, కెమెరా ఆన్ చేయకుండా ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. కెమెరా ఆన్ చేస్తేనే వాళ్ళకి పిలుస్తామండి. కృష్ణ చైతన్య గారు. సార్ పాట పాడతారా కృష్ణ చైతన్య గారు? అవునండి. Yes. అంటే వీడియో ఉండి పాట పాడలేకపోతున్నారు, అందుకనే ఆ వీడియో ఆఫ్ చేసి పాట పాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేము చూస్తామండి, మీ వాయిస్ ఎలా పాడుతున్నారో మేము కూడా చూసి నేర్చుకుంటాం. ఓకే ఓకే అండి. పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక వల్లెంతో అతిశయం, అతిశయమే అచ్చురు వందిన ఈ వేళ అతిశయం, ఆదిరులు ఈదరులు ఏదరులు ఇప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. 16 ప్రాయాన పరువంలో అందరికి పుట్టేది ప్రేమేగా అతిశయం. పువ్వులో దాగున్న కళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక వల్లెంతో అతిశయం. దట్స్ ఆల్ అండి. సూపర్ అండి. చాలా మధురమైన పాట, జీన్స్ సినిమాలోనిది. సో సంతోష్ గారు అద్భుతమైన పాటతో వస్తా అంటున్నారు. నేను థ్యాంక్ యూ అండి. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గోరు వంక వచ్చి నా గోరు గిల్లుతుంటే, గోరు వంక వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవు సులుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూదడు, ఉత్త మాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊతాడు, ఉత్త మాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు. ఆడి పిచ్చి పిచ్చి ఊసులతో మునిగి తేలుతుంటే, మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే, మంటమ్మా మంటమ్మా అంటే చూడడు, మంచి నీళ్ళైనా చేతికియడు. మంటమ్మా మంటమ్మా అంటే చూడడు, మంచి నీళ్ళైనా చేతికియడు. ఓయ్ రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. సూపర్ అండి. చాలా బాగా పాడారు. నాగరాజు గారు చెప్పి హ్యాండ్ రైజ్ చేశారు చూడండి. ఎస్ సార్ నాగరాజు గారు. మేడం మంచి పాట పాడండి మేడం. అందరికీ నమస్కారం అండి. ఒక డైలాగ్ చెప్తాను, వాయిస్ వస్తుందా అండి? సూపర్. నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు. ఇంకొక డైలాగ్, నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. సూపర్ అండి. డైలాగ్ మీ నాన్నగారి ముందు డైలాగ్ వేసారండి.
మీ నాన్నగారి ఏంటండి? ముందు ఈ డైలాగ్ వేసారా అని అంటున్నాను. వెయ్యలేదండి. ఆ టైం రాలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్, ముందే చేసేసిర్రు. డైలాగ్ వచ్చే లోపల నాకు పెళ్లి అయిపోయింది కదండి. వెరీ గుడ్. ఎస్ మానస గారు, మానస గారు చెప్పండి. సాంగ్ పాడబడ్డారా అండి? నెక్స్టా? ఆ, ఒక్క నిమిషం అండి, మానస గారు అయిపోయిన తర్వాత ఓకే. పాడుతున్నాను. ఓకే. యా మానస గారు సాంగ్ పాడుతున్నాను నేను. పాడండి. మంచి కబుల్ సాంగ్ పాడండి, ఇద్దరు ఉన్నారు. అనగనగా లేదు నేను పాడుతున్నాను తనకి అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చినికయింది, చినికే చిరపడ పాటయింది, చిరపడ పాటి తాకి నేల చిరకలు వాలే చెట్టయింది, రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల నువ్వై రావాలి, అనురాగాల నువ్వై మొగాలి. సూపర్ అండి, సూపర్ అండి. సాయి భరత్ కుమార్ గారు. భరత్ గారు చాలా బాగా పాడారు. దానికంటే ఇంకోటి అంటే ఈ మీ అది ఉంది కదా, మానస వీణ మధుగీతం, మీరు ఆ పాడితే ఇంకా ఫ్లాట్ అవుతారేమో. నెక్స్ట్ టైం ట్రై చేయండి. సార్ ఫస్ట్ అది పాడండి సార్, ఆ సాంగ్ Sure అండి, sure. వెరీ నైస్. ఎస్ యశస్వి గారు మళ్ళీ వచ్చారు. ఓకే చెప్పండి యశస్వి గారు. డమ్మారే డమ్మ 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 డమ్ డమ్ డమ్మారే డమ్మ 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 డమ్ డమ్ టికెట్లో పట్టానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ చికెట్లో పట్టానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ చికెట్లో పట్టారంటే డమ్మ డమ్మ డమ్ డమ్ డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే అతిల్లి సత్తి బాబు వచ్చి ఇతల్లి సత్తి బాబు. ఓకే సూపర్ అండి. ఎవరైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు మన వెనక ఏదైనా కుక్కలు వస్తున్నప్పుడు ఈ సాంగ్ పాడితే ఆ కుక్కల నుంచి మనం తప్పించుకోవచ్చని ఇండైరెక్ట్ గా తెలియజేశారు యశస్వి గారు. అంటే Great. మన యశస్వి గారు మళ్ళీ ఒకసారి మీ హ్యాండ్ మూమెంట్స్ ని మీరున్న టేబుల్ మీదనే పెట్టి చేస్తే ఇంకా బ్యూటిఫుల్ గా అట్రాక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు మామూలుగా మీ హ్యాండ్ మూమెంట్స్ తోటి మీరు ఆ సాంగ్ ని ప్లే చేయండి. కొంచెం బ్యాక్ వెళ్ళండి, కొంచెం బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఎస్ కొద్దిగా కొద్దిగా కెమెరాని కొద్దిగా ఇంకొద్దిగా సెట్ చేయండి. హ్యాండ్ మూమెంట్ ఇప్పుడు తోనా? హ్యాండ్ మూమెంట్స్ ఓకే మీరు అన్నారు కదా డమ్మారే డమ్మ. ఎస్ ఎస్ డమ్మారే ఎస్ డమ్మ 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 డమ్ డమ్ డమ్మారే డమ్మ 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 డమ్ డమ్ డమ్మారే డమ్మ 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 డమ్ డమ్ డమ్మారే డమ్మ 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 డమ్మారే అతిల్లి సత్తి బాబు వచ్చి వితల్లి సత్తి బాబు వచ్చి అతిల్లి సత్తి బాబు. సూపర్ సూపర్. యా అనుష గారు మళ్ళీ వచ్చారు. హ్యాండ్ లోవర్ చేయాలి కదా, హ్యాండ్ లోవర్ చేయాలి కదా. యా యా అనుష గారు నేను సాంగ్ పాడతానండి. పాడండి. కొంచెం బ్యాక్ వెళ్ళండి, కొంచెం బ్యాక్ వెళ్ళండి, కెమెరా కొంచెం బ్యాక్ వెళ్ళండి, ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం. రైట్. ఏ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిల్చున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమౌ తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా, నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా, ఎక్కడ వాళ్ళను చెప్పు నువ్వే సావాసమా, హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా, వద్దకు రాకని ఆపకినా అనురాగమా, నడకలు నేర్పిన ఆశవు కదా, తడబడనీయవు నిప్పులసెగా, వెతికే మనసుకి మమతే పంచుమా, నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా, నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా, తెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చెలగాటమా,
చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా? పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా అందవా స్నేహమా? అంతే. సూపర్ అనుష గారు, సూపర్ చాలా సూపర్ అండి. బ్యూటిఫుల్ గా మీ వాయిస్ మెలోడీ. అయితే అనుష గారు మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే మీరు రికార్డింగ్ రూమ్ లో ఓకే ఓకే. మీరు ఈ పాట పాడుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతూ మీరు కళ్ళు మూసుకొని మీకు అది క్లోజ్ చేసేసి మీరు అదే మీరు మీరు మీ యొక్క యాక్షన్ మీ యొక్క తలని ఆడించడం ద్వారా ఒకసారి చూపెడతారా? ఇదే ఒక పాటని 2 minutes. మీరు కళ్ళు మూసుకొని మీరు ఏదైనా ఒక రికార్డింగ్ రూమ్ లో మీ పాటని రికార్డ్ చేస్తున్నప్పుడు మీ యొక్క హావభావాలు మీ యొక్క హెడ్ మూమెంట్స్ లోనే కనపడాలి. ఒక 2 minutes ఓకే. టైం. మళ్ళీ పాసిబుల్ అయితే మీరు మీరు మీ చేతులను కూడా ఇట్లా ఇట్లా కదిలిస్తూ ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. ఒక 2 సూపర్ minutes అండి. లో చేస్తాను. సో ఈ యా సాంగ్ ఏ మూవీ తెలుసా ఎవరికైనా? అనుష గారు పాడిన సాంగ్ ఏ మూవీ తెలుసా? సంతోషం. యా వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి, సూపర్ అండి. యా భరత్ మానస గారు మళ్ళీ వచ్చారు. ఇది స్లో సాంగ్ పాడొచ్చా ఒకటి? పాడండి, స్లో సాంగ్ పాడండి. భరత్ గారు అసలు పక్కన ఏం జరగండి. ఓకే. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, నేను ఉన్నా నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా, అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. అంతే. సూపర్ అండి. ఈ సినిమా పేరు తెలుసా అండి ఎవరికైనా? అంతఃపురం. అంతఃపురం. సూపర్ అండి, మీకు తెలుసండి ఆడియన్స్ కి. ఇది మా సాంగ్ అండి, అందుకోసం పాడాను. అమ్మా అంతఃపురం సూపర్ సాంగ్. సో మంచి సముద్రంలో షిప్ మీద మీ ఇద్దరే జంటగా పాట వెళ్ళి పాడుతున్నాను. పాడుకునే పాట. సూపర్ అండి, సూపర్. యా కృష్ణ చైతన్య గారు మీరు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. పుణ్యభూమి నా దేశంలో ఒక లిరిక్ పాడదాం అనుకుంటున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద పాడాలనుకునేవాడిని ఆ పాట. అయితే ఎప్పుడు ఓకే. ఛాన్స్ రాలేదు. ఇది ఈసారి స్టేజ్ అండి. ఉపయోగించుకున్నాను. ఇక్కడ దుబాయ్ లో ఉన్నటువంటి వేల మంది చూస్తున్నారండి. ఎస్ పాడండి. ఓకే అండి, ఆ పాట ఇప్పుడు పాడుతున్నాను. యా ఐ విల్ ట్రై పాడండి. మై బెస్ట్. సూపర్. లిరిక్స్ ఓపెన్ చేసుకుంటానండి ఒకసారి. మీకు అనిపిస్తున్నా కదండి? సూపర్ కనిపిస్తున్నారండి. ఓకే, స్టార్ట్ చేస్తాను. అయితే అందులో మధ్యలో కొంచెం చిన్న లిరికే పాడుతున్నారండి, ఎందుకంటే మీరు భరించాలి కదా నన్ను. ఓకే. సూపర్. మీ చేతిలో మీ బాబే ఉన్నాడు, మీ బాబు భరించే మేము భరించలేమా? అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతల మాంగల్యం మంట కలుపుతుంటే, ఆ శుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుడిపై నెత్తురు తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు, అడిగో అరిభయంకరుడు ఖడ్గ బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే ఎందుకు కట్టాలి రాసిస్తూ, నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పలుడ్చావా, ఒరే తెల్ల కుక్క కష్టజీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళపెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరికొయ్యల ఉక్కు బాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు. జోహార్ జో. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, సూపర్ అండి. మంచి దేశభక్తి గీతం. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. యా చాలా బాగా పాడారండి, సూపర్. యా సుజాత గారు. జయవాసి సార్, యా నేను జయవాసి. బాలకృష్ణ డైలాగ్ చెప్తాను సార్ ఇప్పుడు. చెప్పండి. లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా, నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఒకడు మంచి అడుగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి
సెంటర్ అయినా స్ట్రేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా దిగనంత వరకే. వన్ సైడ్ స్టెపింగ్, హిస్టరీ రిపీట్. సూపర్ అండి. మంచి పవర్ఫుల్ డైలాగ్ కానీ మంచి స్మైల్ తో చెప్తున్నారు. ఒక్కసారి స్మైల్ కంట్రోల్ చేసుకొని చెప్పండి. బాలకృష్ణ గారే షాక్ అయిపోతారు. థ్యాంక్ యూ సార్. సాయి కృష్ణ నిమ్మగడ్డ గారు హ్యాండిల్ చేశారు. అండి నమస్కారం. అదే నమస్కారం. మిమిక్రీ చేద్దాం అనుకున్నా నేను. చేయండి చంద్రబాబు నాయుడు గారు, నేను మన రాజశేఖర్ రెడ్డి గారిని. చేయండి. నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను, మన వైశ్యులు మన సమాజంలో ఎన్ని పనులు చేస్తున్నారో మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్ళు ఎన్నో కిరాణా షాపులు రన్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రన్ చేస్తున్నారు. సహాయం కోరిన వారికి కాదనకుండా లేదనకుండా వచ్చి వారిని ఎప్పుడూ ఆదుకుంటున్నారు. మా ప్రభుత్వంలో మేము వారికి అండగా దండగా ఉంటాము. అండి చాలా సాయి కృష్ణ చాలా బాగుంది. ఎక్సలెంట్ సాయి కృష్ణ. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యానరిజమ్స్ కూడా వస్తే ఇంకా యాడ్ అవుతే ఇంకా చాలా బాగుంటది. జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇట్లా 2 ఫింగర్స్ చూపెడుతుంటారు చూసారా, అట్లాంటి ఇంకా లేకపోతే మీరు వాటిని కొద్దిగా వాడితేనంటే ఇంకా మనకి బ్యూటిఫుల్ ఉంది. మీరు ఎట్లా నిలబడారో తెలియదు. ఇప్పుడు ఇది చాలా అది ఇంకా మనకి అక్కడ మనం ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అనమాట. అవునండి. ఓకే ఇది సాయి, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు చేయండి. రాజశేఖర రెడ్డి గారి తప్పుడు మీరు ఈ హ్యాండ్ మూమెంట్స్ ఒకసారి ఇవ్వండి. ఓకే అండి. నేను యాక్చువల్ గా ఫోన్ పట్టుకుంటున్నా, కొంచెం ఒక హ్యాండ్ తో ట్రై చేస్తా. ఓకే అండి. ఓకే అండి. అయ్యా సో ఇప్పటివరకు లక్ష్మీప్రియ గారు నేను రెడీగా మీకు ఉన్నారు. లక్ష్మీప్రియ గారు. పర్వాలేదు, క్యారీ ఆన్. హలో అండి, సాంగ్ పాడొచ్చా? చెప్పండి లక్ష్మీప్రియ గారు. సాంగ్ పాడండి. అండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ. బాగా చెప్పారు లక్ష్మీప్రియ గారు. మంచిగా పాడారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మెలోడియస్ గా ఉంది. ఇంకా దీని ఎఫిషియన్సీ ఎప్పుడు పెరుగుతుందంటే మీరు ఒకసారి మీ సాంగ్ ని రికార్డింగ్ రూమ్ లో చేస్తున్నప్పుడు, ఆ రికార్డ్ రూమ్ లో చేసేటప్పుడు ఆ సింగర్స్ కూడా వాళ్ళు ఎలా పాడతారంటే వాళ్ళ హావభావాలు అంటే వాళ్ళ తల ఆడియటం కానీ వాళ్ళ చేతులు కానీ అక్కడ అట్లా వస్తుంటది అనమాట. సో అది మీరు ఇంకా చేస్తే ఇంకా మనం ఇంకా అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అనమాట, ఆడియన్స్ యొక్క అటెన్షన్ ని. ఓకే. అండ్ ఇప్పుడు మీరు వాయిస్ తోటి వాళ్ళని ఆకట్టుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ హెడ్ నాడింగ్ తోటి కావచ్చు, లేకపోతే మీ చేతుల యొక్క కదలికతో కావచ్చు, మనము గ్రాప్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే విచ్ ఇంక్లూడ్స్ బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, మీ యొక్క నవరసాలని మీరు అంటే ఆ ఇన్స్పిరేషన్ దాన్ని మీ మనసులో నుంచి మీరు చూపెడుతూ ఉన్నారు. వెరీ నైస్. చాలా బాగా పాడారు. వెరీ నైస్. కీప్ ఇట్ అప్. సూపర్ అండి. అండ్ సూపర్. నెక్స్ట్ వినోద్ కుమార్ గారు. అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. సార్ రైట్. నమస్తే సార్, ఓకే. జయవాసి ఓకే. సార్. ఒక చిన్న డైలాగ్ సార్. చెప్పండి. రావు రమేష్ గారిది కాలేజీలో కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేసి ఒక బోర్డు మీద ఒక లవ్ సింబల్ వేసింటారు. ఆ లవ్ సింబల్ గురించి రావు రమేష్ గారు 2 నిమిషాలు
క్లాస్ తీసుకుంటారు. ఆ క్లాస్ ఎలా ఉంటుందంటే లవ్ సింబల్లో ఒక క్లాస్ వైజ్గా ఒక 3 లైన్స్ వేసి అందులో వచ్చేసి ఫస్ట్ డైలాగ్ ఎలా ఉంటదంటే 18 to 25 ఏజ్, 25 to 30, 30 ప్లస్ ఏజ్ అని చెప్పేసి ఒక 3 సిగ్నల్స్ తీసుకుంటాడు. 3 సెగ్మెంట్లో వాళ్ళకి ఎలా చెప్తాడంటే మీ ఏజ్ ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ కి వివరిస్తుంటాడు రావు రమేష్ గారు. ఆయన మీ ఏజ్ ఇప్పుడు ఎలా ఉంటదంటే ఈ ఏజ్ టీనేజ్. వినోద్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? వినోద్ గారిని మళ్ళీ తర్వాత తీసుకుందాం సార్. మీరు ఇంకోటి పవన్ గారు ఉన్నారు కదా. యా ఓకే. మా మిస్సెస్ పాడతారు. యా స్వాతి పవన్ గారు. గారు. ఎస్ యా విత్ కరోకే. ఓ సూపర్. రాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా వెన్నెలల్లె పూలు విరిసి తెనెలు చిలికెను చెంత చెరి ఆదమరిచి ప్రేమను కొసరెను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా. సూపర్ 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 అండి. సో ఫస్ట్ టైం సూపర్. కపుల్స్ కలిసి సాంగ్ పాడారు ఫస్ట్ టైం. సో ఇదే విధంగా భరత్ మానస గారు రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా కపుల్స్ పాడడానికి సిద్ధంగా ఉన్నారు. స్టార్ట్. సాంగ్ ఇంకా ప్రిపేర్ అవ్వాలండి. నా డైలాగ్ గురించి నేను హ్యాండ్ రైజ్ చేశాను. అయ్యో మేమందరం పాట కోసం ఎదురు చూసామండి. ఓకే చెప్పండి, డైలాగ్ చెప్పండి. నెక్స్ట్ పాడతాం. డైలాగ్ చెప్పాను. హలో, చెప్పండి, డైలాగ్ చెప్పండి. ఎవడైనా చచ్చిపోతే శవం ముందు డాన్స్ చేస్తారు కదా రాధిక, ఆ డాన్స్ ని కింద వేసి పైకి వస్తాను. నైస్ అండి, నైస్ నైస్. అంటే ఏ సినిమాలో ఇది డైలాగ్? వారే రాశారు. డీజే టిల్ స్క్వేర్. డిజే టిల్ స్క్వేర్. వెరీ గుడ్. మరి ఒక పాట పాడొచ్చు కదా మీరు సింగర్స్ ఉన్నప్పుడు. రాధిక 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 అనే పాటని మీరు ప్లే చేయొచ్చుగా మా ముందు. పాడతా అండి, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. సరే ఓకే. అప్పటి వరకు అనుష గారు రెడీగా ఉన్నారు. అనుష గారు Yes, పాడిన అనుష గారు పిలుద్దాం. రాధిక రాధిక అంటే మానస గారితో అంటారండి. yes, అనుష గారు గో అహెడ్. నిలబడి పాడమంటారా? పర్లేదా? పర్లేదండి. yes. మేడం మీరు పాడేటప్పుడు మీ యొక్క బాడీ లాంగ్వేజ్, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మీ హెడ్ నాడింగ్, మీరు ఆ మెలోడీకి తగ్గట్టుగా మీరు చేస్తే ఇంకా చాలా మనం అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అనేటువంటిది ఆలోచన. ఓకే అండి, ట్రై చేస్తాను. ఎస్, వెరీ నైస్ మ్యామ్. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత రే కళ్ళు 2 పుస్తకాలు భాష లేని అక్షరాలు
చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా, అహమబ్బులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే, దాని ఊరు మనములే, ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే ఓ. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు, ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు, అరె నింగిలోని చుక్కలే కిందికొచ్చి చేరితే, అవి నీకు ఎదురు నిలిపితే, ఉండిపోవ ఇక్కడే, జాబిలి ఇటు చేరెను పొరపాటు నానియో అంతే ఓ. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. సూపర్ అండి, రియల్ గా చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. అవునండి మ్యామ్, చాలా చాలా బాగా పాడారు. ఇప్పుడు ఇంతకు ముందు దానికి ఇప్పటిదానికి చాలా డిఫరెంట్ ప్రొఫెషనల్ గా మీరు కనబడ్డారు. మీరు యాక్చువల్ రికార్డింగ్ రూమ్ లో ఒక లిరిసిస్ట్ పాడినప్పుడు ఎలా ఉందో అదే విధంగా మీ హెడ్ నాడింగ్ ప్లస్ మీ చేతులని కూడా ఆ విధంగా కదిలిచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది మ్యామ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. శివకుమార్ గారు. ఈ ఎడబాటు క్షణము కళ్యాణ వైభోగమే, కళ్యాణ వైభోగమే, శ్రీ సీతారాముల కళ్యాణమే, మన కళ్యాణ వైభోగమే, శ్రీ సూపర్ శివకుమార్ గారు, మీకు సిగ్నల్స్ చాలా వీక్ ఉన్నాయి కానీ వెల్ ట్రై, సూపర్. నెక్స్ట్ నాగరాజ్ గారు. కూల్ 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 అండి, కూల్. రైట్. ఓకే. అందరికీ నమస్తే. ఫస్ట్ హాస్యం. వంకాయ తినలేని వాళ్ళు వంకాయ కబుర్లు చెబుతున్నారు. నెక్స్ట్ రౌద్రం. వీరశంకర్ రెడ్డి వంకాయ కథ అని కోస్తే పీక కోస్తా. శాంతం. ఒరేయ్ వాడు మగాడ్రా బుజ్జి, వంకాయతో కొడతాడ్రా, వద్దురా ప్లీజ్, వదిలేరా ప్లీజ్. వీరత్వం. ఒక్కటి కాదురా షేర్ ఖాన్, 100 కాయలు ఒకేసారి విసురు. నెక్స్ట్ భయానకం. ఒరేయ్ చంపొద్దురా నన్ను,
మనిషి ప్రాణం అంటే నీకు విలువ లేదురా. మనం మంచి తెలివి కళ్ళు బాలంరా. మనం కూర్చొని మాట్లాడుకోవాలిరా. నన్ను వదిలేయరా ప్లీజ్, నన్ను వదిలేయరా. నెక్స్ట్ ప్రేమ. జాను, 10 నెలలు కని మోసిన మీ అమ్మకు నువ్వు సొంతం అయితే, ఇన్నాళ్ళుగా నా మనసులో మోస్తున్న నాకు నువ్వు సొంతం కాదా? జాను, నువ్వు నాకు సొంతం కాదా? నెక్స్ట్ కరుణ. 100 మందిని చంపితే వీరుడు అంటారు, ఒక్క వంకాయ తింటే దేవుడు అంటారు. అంతే, అయిపోయింది. సార్ సూపర్ సార్. భయానకం చాలా బాగా వచ్చింది మీ వాయిస్ మాడ్యులేషన్ లో. ఓకే, ఇప్పుడు అదే చెప్పారు చూసారా, జాను అనే సంథింగ్, అవును. దాన్ని చెప్పండి మళ్ళీ ఒకసారి. జాను 10 నెలలు మోసి జాను 10 నెలలు మోసి కన్నా మీ అమ్మకు నువ్వు సొంతం అయితే, ఇన్నాళ్ళుగా నా మనసులో మోస్తున్న నాకు నువ్వు సొంతం కాదా? జాను, నువ్వు నాకు సొంతం కాదా? వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, మిగతా కూడా ట్రై చేయండి ఒక్కసారి. ఏ ట్రై చేయమంటారు? మళ్ళీ ఇప్పుడు మీరు హాస్యం తర్వాత చెప్పారు కదా, ఓకే, పీక కోస్తా అనే దానికి అన్నారు చెప్పారు కదా. అవునవును. ఓకే, రౌద్రం. వీరశంకర్ రెడ్డి వంకాయ కథ అని కోస్తే పీక కోస్తా. మరి పీక్ అంటే అండి మీరు మీ యొక్క బాడీ లాంగ్వేజ్ లో మీ చెయ్యి అక్కడ మీ హెడ్ దగ్గర రావాలన్నమాట ఇట్లా. అది ఇంకా చాలా ఇప్పుడు మీరు ఎట్లయితే ఇప్పుడు మీరు ఇప్పుడు హాస్యంలో వచ్చినప్పుడు మీరు మీ యొక్క తలలో ఎక్స్ప్రెషన్స్, ఓకే, మీ యొక్క దాని ఉంటారు మీ మౌత్ మొత్తం ఓపెన్ చేసుకొని ఎట్లయితే చెప్పారు, అండ్ ఇంకా ఇది మనకి ఇంకా వాల్యూ యాడ్ అవుతుంది అనమాట మన యొక్క దానికి. వెరీ గుడ్, సూపర్, వెరీ నైస్. రూపా గారు. చూస్తున్నారు, గట్టి చెప్పు, గట్టి చూస్తున్నాం. సారాగ్రే మధ్య వందే స్థలం. వెరీ గుడ్, సూపర్ నాన్న, సూపర్ నాన్న, సూపర్, వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. అమ్మ పాట పాడుతుంది ఇప్పుడు, ఓకేనా? ఒక్క నిమిషం. గుడ్ 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 గుడ్, సూపర్. పాట పాడుతున్నానండి. పాట పాడతారా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అరవకు, అమ్మ పాట పాడుతుంది. తన పేరుని తలిచా, మదినే అడిగా తన ఊసేదని, నువ్వే లేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే, నీలోనే ఉన్నా నేను కోరి ఉన్నా, నిజమై నడిచా జతగా. సగమే జగమే నువ్వేగా, నీ స్నేహమే నన్ను నడిపే స్వరం, నన్ను చేరగా ఆగిపోని పయనం, అలుపేలేని గమనం. అడిగా అడిగా ఎదలో లయనడిగా, కదిలే క్షణమా చెలియేదని, నన్నే మరిచా తన పేరుని తలిచా,
మరినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నేను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా అంతే అండి. థ్యాంక్ యూ. సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్. యా, సత్య కుమ్మూరి గారు. దమ్ముంటే పట్టుకోర శెక్కవత్తే పట్టుకుంటే వదిలేస్తారా సిక్కేస్తే చెప్పు పారాగ్రే మంచిగా చెప్పాలి. సత్తే పార్టిసిపేట్ పాప ఒక పాట పాడుతుండండి. యా, పాడండి. And the jungle, the mighty jungle, the lion sleeps tonight. In the jungle, the quiet jungle sleeps tonight. We the sleeps tonight. Sleeps tonight. సూపర్ అండి, సూపర్ సూపర్. చాలా బాగుందండి. యా, పవన్ గారు. సార్ పాట పాడటానికి టైం ఉందండి? పాడండి. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓ కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నమేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, చాలా బాగా పాడారు. ఓకే, మనకు సమయం ఆసనం అవుతుంది. లాస్ట్ ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారు. యా, రుచిత గారు, వాళ్ళ ముగ్గురిని మనం వినేసి క్లోజ్ చేద్దాం. యా, రుచిత గారు. ఒక రెండే లైన్స్ అండి పాట. యా, పాడండి. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరమ్మనే ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే
ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. థ్యాంక్ యూ. సూపర్ అండి. మంచి ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగా పాడారు. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, లాస్ట్ కృష్ణ చైతన్య గారు. హాయ్ అండి. రౌద్రం ఒక పాట పాడాను, ఒక డైలాగ్ చెప్పాను కదా. ఈసారి మదర్ గురించి సెంటిమెంటల్ సాంగ్ పాడుతున్నాను. యా, పాడండి. రండి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి, అవతారమూర్తి అయినా అనువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా చిరునామా అంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమృతాన్ని. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు ఎదిగిన బతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో. అంతే సార్. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. సూపర్ సార్, చాలా బాగా పాడారు. చాలా అద్భుతంగా పాడారు సార్, ఎక్సలెంట్. సో ఇది మన ఈరోజు సెషన్. సో మీ మన ప్రోగ్రామ్ డైలాగ్ కొట్టిపోయి మైక్ పట్టు పాట పాడు అయింది. ఎస్ సార్, ఫస్ట్ లో ఎవరు ముందుకు రాకుండా సరే ఒక్కరు పాటతో స్టార్ట్ చేస్తే సెషన్ మొత్తం పాటలమయమే అయిపోయింది. కానీ ఇదంతా మనకు ఫియర్ పోయి ఫ్రీ అవడం కోసం ఇదొక సెషన్ సార్ ఇది. అందుకే నరేంద్ర గారు సార్, ఒక మనిషి కష్టపడి పని చేస్తే అది విక్టరీ, అదే మనిషి ఇష్టపడి పని చేస్తే అది హిస్టరీ. అలాగ దుబాయ్ వాళ్ళు హిస్టరీ సృష్టించి మొత్తం అందరూ కూడా స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ముందుకు వచ్చేసారు. ఎస్ సార్, అందరికి కూడా సెల్ఫ్ క్లాప్స్ సార్, సెల్ఫ్ క్లాప్స్. అందరూ చాలా బాగా పాడారు, చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మంచి సినిమా డైలాగ్ చెప్పారు, ఓన్ గా రాసిన కవితలు చదివారు, చాలా బాగా పాడారు. వారిలో ఉన్నటువంటి టాలెంట్ ని ఇవాళ నిరూపించారు. ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది. అలాగే మీ యొక్క పార్టిసిపెంట్స్ యొక్క ఫీలింగ్స్